అది కార్డ్బోర్డ్ డిజైన్స్లో చూసి సేమ్ అలా రాదు కదా మాకు, అందుకనే మేము ఇలా చేస్తున్నాం. సో ఇక్కడ ఉన్న చిల్లర వందల సామాన్ మొత్తం చూస్తుంటే ఇది వచ్చేసి క్లేని చూస్తుంటే బాగా అర్థమవుతుంది మేము ఏం చేసినాము. కార్డ్బోర్డ్ డిజైన్స్లో ఎక్కువ ఉండేటి ఏంటో మీకు తెలుసు, ఎందుకంటే మీరు ఆ ఛానల్ చూస్తేనే తెలుస్తుంది, చూడకపోతే మీకు తెలీదు. సో మేమైతే కార్డ్బోర్డ్ డిజైన్స్కి ఫ్యాన్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న సామాన్లన్నీ మేము యూజ్ చేయలేదన్నమాట. ఇక్కడ ఉన్న చిందర వందర సామాన్లు, బెలూన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే మా చెల్లి ఏం చేస్తలేదు కానీ జస్ట్ చేసినట్టు బిల్డప్ ఇస్తుంది అంతే. కొంచెం హెల్ప్ చేసింది ఆమె కూడా. ఇప్పుడు వేసేది కూడా నేనే. అమ్మా ఇంతసేపు ఎవరు చేసిల్లమ్మా? సో మా క్రాఫ్ట్ డిజైన్ అయితే లాస్ట్కి చూపిస్తాం. ఈ డోర్ ఊపుకే పోతాను, ఎందుకు ఎట్లా పెట్టినావే? ఆ డోర్ కాదు, పైన అది ఇక్కడ మొత్తం పైన ఒక మట్ట అవుతుంది, ఇదంతా కలిపితే కదా పైన పెట్టచ్చు ఇక మంచిగా నీడకి. దేన్ని ఇక దీని మీద ఇదంతా మట్ట కలిపితే కదా. ఆ మట్టికి మట్ట వేయు, ఇడిదే. ఇది చెట్టు, ఈ చెట్టు అటు సైడ్కి పెట్టు, అక్కడ పెట్టు. సో మీకు ఇల్లు చూపించాలని ఆతృతగా ఉంది, కాకపోతే ఇప్పుడు చూపించద్దు, మీకు ఇల్లు లాస్ట్లో చూపిస్తాం. లాస్ట్లో మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న సామాన్లను అసలు మేము యూజ్ చేయలేదు. చిన్ని కృష్ణ మనస్వి అక్కడ నేను చేసిన మనిషి పక్కనే కృష్ణను వండబెట్టు. బెడ్లు ఉన్నాడు కదా అవి, అక్కడ చిన్ని కృష్ణ లిటిల్ కృష్ణను వండబెట్టు. మనం ఆట ఆడుకుందాం దీంతో. లిటిల్ కృష్ణ మంచి పండుకో. నేనేమో లిటిల్ కృష్ణ. మెత్తల సైడ్ పెడతారు ఎవరన్నా, గిట్లా పెట్టారు. ఈ చెద్దరవ్వ. సో మా చెల్లికైతే ఇది చెయ్యొస్తలేదు, మొత్తం నేనే హెల్ప్ చేస్తున్నా. మనస్వి నేను లిటిల్ కృష్ణ అలా చెప్తాను, ఆ లిటిల్ కృష్ణ భక్తుడు లాగా చెప్పు, ఓకేనా? నేనే లిటిల్ కృష్ణ. మరి మంచిగా చెప్పాలి. సో మా ఛానల్లోనైతే ఫుల్ వీడియోస్ ఎక్కువ చేయట్లేదు, ఓన్లీ షార్ట్స్ చేస్తున్నా. మరి ఆ అబ్బాయి ఎడ కూర్చుంటాడే? అబ్బాయి కింద, ఇంకేడా కింద కాదు, దీంతో తయారు చేద్దామా. ఇప్పుడైతే నేను చైర్ తయారు చేస్తున్నాను. ఇదేమో రాణి కూర్చునేలాగా అక్కడ చూపి. అగో మా చెల్లి అది లిటిల్ కృష్ణకి, నేను చిన్న తయారు చేసాను. అబ్బా అవునండి, ఆమెని తయారు చేసింది. మంచిగా లిటిల్ కృష్ణ మంచిగా ఉంటుందని ఇట్లా తయారు చేసాను. లిటిల్ కృష్ణ పక్కనే ఒక భక్తుడు ఉంటాడు, ఆ భక్తుడి కోసం నేను తయారు చేస్తున్నా. ఇప్పుడు నేను తయారు చేస్తాను, నీకు తయారు చేయరా? ఆ కంప్యూటర్ పక్కన పెట్టు, ఈ కంప్యూటర్ లిటిల్ కృష్ణ చైర్ పక్కనే. అట్లెందుకు పెట్టినావు ఆ లిటిల్ కృష్ణ చైర్? ఇట్లా పెట్టు ఆ కంప్యూటర్ దగ్గర. ఈ డస్ట్బిన్ ఇటే పెట్టి, ఇటు పెట్టు డస్ట్బిన్. సో చూడండి ఇదంతా ఎలా ఉందో. సో ఇది వచ్చేసి చాక్ పీస్ కాదు, క్లే. కావాలంటే నిజ్జు కూడా అవుతుంది చూడండి. దీన్ని ఇలా చేస్తా. సో సేమ్ చాక్ పీస్ లానే కనబడింది, శుద్ధ కూడా కాదు, చాక్ పీస్ కూడా కాదు, క్లే. సేమ్ చాక్ పీస్ లానే కనబడ్డది కదా ఇందాక. ఇది చాక్ పీస్ కాదే, దిట్ ఇస్ చాక్ పీస్. వెరీ నైస్, వెరీ నైస్ చాక్ పీస్. టైం ఎంత అవుతుంది? ఇంకా 5 కాలేదా? టైం ఎంతనే? టైం 4:54. ఫ్రెండ్స్ టైం అయితే 4:54 అయింది. అంటే మార్నింగ్ కాదు, నైట్, సాయంత్రం 4:54 అయింది.
సో ఇప్పుడైతే మా ఇంటిని చూపించాలనుకుంటున్నాం కానీ చూపియం. సో ఇది వచ్చేసి మా అంగడి. ఇదంతా తర్వాత మేమే క్లీన్ చేయాలి. ఒక కూరగాయలు ఉన్నాయి కదా అక్కడ, అది ఒక్కదాన్నే మా మమ్మీ క్లీన్ చేసుకుంటుంది, ఎందుకంటే అది మా మమ్మీ పెట్టింది. ఇల్లు మొత్తం ఇలా అయిపోయింది. ఇప్పుడైతే మేమైతే మీకు మా ఇల్లు చూపిస్తాం, చిన్న ఇల్లు. సో చూసేద్దాం. కరెక్ట్ 2 ఎంట్రన్స్ డోర్ల నుంచి చూపిస్తాను నేను మీకు. అయ్యో ఇది పైన పెట్టు, నేను ఆ ఎంట్రన్స్ డోర్లకి వెళ్ళి చూపిస్తా. పెట్టు తొందరగా పెట్టే. సో ఇది వచ్చేసి మా చిట్టి ఇల్లు. లిటిల్ కృష్ణ భక్తుడు లేసేసారు. అప్పుడు ఇప్పుడు ఆడదామా? ఇప్పుడే లేవరు, పడుకోబెట్టు. నేను భక్తుడు, నువ్వు లిటిల్ కృష్ణ. లిటిల్ కృష్ణ తొందర లేస్తారు. లిటిల్ కృష్ణ భక్తుడు కూడా లేచేశాడు. లెట్స్ బ్రష్ అవర్ టీత్. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ టీత్ని బ్రష్ చేస్తారంట. ఇక్కడ వచ్చేసి లిటిల్ కృష్ణ బ్రష్ చేస్తాడు, ఇక్కడ వచ్చేసి భక్తుడు బ్రష్ చేస్తాడు. అందుకోసమేనా ఇట్లా 2 చేసావని. లిటిల్ కృష్ణ అయిపోయింది ఫ్రెండ్స్. భక్తుడిది కూడా అయిపోయింది. ఇప్పుడు బాతింగ్ చేద్దామా? ఓకే, ఫస్ట్ లిటిల్ కృష్ణ. నా బాతింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్తాను. నా బాతింగ్ కూడా అయిపోతుంది, ఇంకా అయిపోలేదు. అయిపోయింది నా బాతింగ్. లిటిల్ కృష్ణ దేవుడా, మనం వెళ్ళి మన బెడ్షీట్ క్లీన్ చేసుకుందాం పదా. సరే భక్తురా, నేను మిమ్మల్ని లిటిల్ కృష్ణ అని పిలవచ్చా? పిలవచ్చు. ఓకే, మనం బెడ్షీట్ సరి చేసుకుందాం. ఇది ఇక్కడ పెట్టాలి, నీట్గా పెట్టుకోవాలి. భక్తుడైతే వచ్చేసి చైర్లో కూర్చున్నాడు. లిటిల్ కృష్ణ ఇందులో పట్టట్లేదు కదా. అవును కదా, కూర్చోబెడదామా? కూర్చున్నాడు. వర్క్ చేసుకోండి ఇద్దరు. ఈరోజు అయితే నాకు చాలా వర్క్ ఉంది. ఈరోజు నేను నీతో మాట్లాడాము, ఓకేనా? ఓకే. నా కన్ను, అయ్యో. ఇవ్వండి, అదంతా ఇదే మా చిట్టి ఇల్లు. బాగుంది, మా చిట్టి ఇల్లు చాలా బాగుంది కదా. ఇక్కడ బెడ్, ఇదైతే లైట్ అన్నమాట, హ్యాపీ బర్త్డే లైట్. ఇక్కడైతే షోకి చెట్లు పెట్టేసాం. ఇది ఇక్కడ పెట్టావా? నేను పెడతా. ఇది కూడా నైట్ టైం లైట్స్ వస్తాయి. ఇట్లా పెడితే కిందికి లైట్స్ వస్తాయి అన్నమాట. సో ఇది అలా ఇంటిని డెకరేట్ చేసినాం కదా, అదంతా క్లీనే. ఇది వచ్చేసి బెలూనే. ఇప్పుడు భక్తుడిది అయిపోయింది వర్క్. కాసేపు వచ్చి రెస్ట్ తీసుకుంటాడంట భక్తుడు. ఇంకా లిటిల్ కృష్ణకి ఫుల్ ఉంది. లిటిల్ కృష్ణది కూడా అయిపోయింది. లిటిల్ కృష్ణ చాలా సేపు అనుకుంటాడట అంటుండు. అవునా? లిటిల్ కృష్ణ చాలాసేపు పడుకుంటాడంటనా? మరి ఎంతసేపు అయింది లిటిల్ కృష్ణ వర్క్ చేసి? అవును కదా. మనం ఇప్పుడు కాసేపు వెయిట్ చేద్దాం లిటిల్ కృష్ణ వాళ్ళు లేసేవారు. ఫ్యూ hours later. ఇప్పటికైతే లిటిల్ కృష్ణ లేసాడు. లిటిల్ కృష్ణ లేసాడు కానీ భక్తుడైతే పందిలాగా పన్నాడు. ఇంకా సోయలే భక్తుడికి. భక్తుడు కూడా లేసేసాడు. ఏంటి నన్నేమో అంటుండు భక్తుడు ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ లిటిల్ కృష్ణ అయితే అలా ఫేస్ వాష్ చేసేసుకున్నాడు అప్పుడే, నేను చూడకముందే.
ఇప్పుడు భక్తుడి ఫేస్ వాష్ అయితే అయిపోయింది. వాళ్ళిద్దరు కాస్త బయటికి వెళ్దామని అనుకుంటున్నారు. బెడ్షీట్ అయితే క్లీన్ చేసుకోవాలని వచ్చారు. బెడ్షీట్ మంచిగా వేసుకోవాలి కదా, మర్చిపోయా. ఇది ఇక్కడ పెట్టాలి. అయ్యో భక్తుడు ఎందుకు పండుకుంటున్నా? నీకు బెడ్లోకి వస్తే చాలు పండుకుండే కదా. ఇక నేను ఇటు నుంచి వెళ్తాను, అటు నుంచి వెళ్ళు. నేనే ఫాస్ట్గా వచ్చేసా నీకంటే. నేనైతే ఇట్లా అనుకుంటా. మనం బేకరీకి వెళ్దామా? వెళ్దాం. బేకరీ ఇటే కదా ఉండేది, మనం అటెందుకు వెళ్ళావు? ఇటుంటది. అటో నాకు ఇక్కడ దారులు తెలియదు కదా కృష్ణ, నన్ను తీసుకెళ్తావా? తీసుకెళ్తా జాబుజీ. టిక్ 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 టిక్. షాపింగ్కి వెళ్దాం పదా, బేకరీలో చాలా తినేసాం కదా. వావ్, షాపింగ్కి అయితే వచ్చేసినాం. ఇక షాపింగ్ లిటిల్ కృష్ణ నాకు